సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. రాజకీయాల్లో నిందితులు బాధితులుగా, బాధితులు నిందితులుగా మారడం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా కోర్టులోనే కీలక డాక్యుమెంట్లు దొంగిలించిన కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే ఇప్పుడు నన్ను కాపాడండి, సిబిఐ విచారణ జరపండి అని మొరపెట్టుకోవటం ఎక్కడైనా చూస్తామా? నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు ఇదే చేస్తున్నారు. తనపై కుట్ర జరిగిందని అసలు నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు కేసును పక్కదారి పట్టించేందుకే కాకాని ఈ కొత్త డ్రామా ఆడుతున్నారా? సిబిఐ విచారణ అనే డిమాండ్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి ఇచ్చేందుకు నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ జానుతున్నారు. నరేష్, ఏంటి, ఎలా చూడాలి? కీలక డాక్యుమెంట్ల చోరీ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాకాని. ఇప్పుడు అదే కాకాని సిబిఐ విచారణ డిమాండ్ చేస్తారంటే అసలు ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏం చూడాలి, ఏం చెప్తున్నారు అక్కడ? రైట్, మొత్తానికైతే ప్రస్తుతం నెల్లూరు సంబంధించి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటీవల సెప్టెంబర్ నెలలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, తనపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 14 అక్రమ కేసులు నమోదు చేశారు. ఇవన్నీ కూడా అక్రమంగా తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాపై కేసులు బనాయించారు. ఏదైతే కోర్టులో ఇటు ఒకవైపు పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని దొంగిలించినటువంటి కేసు ఒకటి నడుస్తూ ఉంది. దాని మీద పోలీసులు దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. దాంట్లో ప్రధాన అనుచరుడుగా, ప్రధాన నిందితుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నట్లుగా ఇప్పటికే పోలీసులు కూడా కొంత నిర్ధారించినప్పటికి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి తనపై అక్రమంగా కేసులు బనాయించి నన్ను చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో దించుతున్నారనేది కాకాని గోవర్ధన్ రెడ్డి ఎజెండా. దీని ప్రకారమే ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సెప్టెంబర్ నెలలో ఒక లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ ప్రకారం ప్రధానంగా మనం చూస్తే దాదాపు కూడా నాపై ఏదైతే కేసులు ఉన్నాయో వాటన్నిటిని కూడా సిబిఐకి అప్పగించండి. ఏదైతే నాపై ఉన్నటువంటి 14 కేసులకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని అసత్య ప్రచారాలు చేసినటువంటి వాటి మీద కేసులు నమోదు చేశారు. అదేవిధంగా అక్రమ మైనింగ్ చేసినటువంటి విషయం మీద కొన్ని కేసులు నమోదు చేశారు. నా ప్రమేయం లేనటువంటి వాటి మీద కూడా కేసులు నమోదు చేయడం చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలా? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ ఎంక్వైరీ చేస్తే దీంట్లో ఎవరైతే నిరపరాధులు ఉంటారో దానికి సంబంధించినటువంటి కేవలం ఇదంతా కక్షపూరితంగానే చేశారని చెప్పి ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీన్ని సిబిఐ ఎంక్వైరీ వేయమనడంతో ఒక్కసారిగా కూడా స్టేట్లో ఇదొక హల్చల్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే యాక్చువల్గా కాకాని గోవర్ధన్ రెడ్డిపై అనేక కేసులు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా కూడా కోర్టుకు సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే దొంగిలించడం జరిగిందో వాటికి సంబంధించిన దాంట్లో కీలకంగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నట్లుగా ఇప్పటికే పోలీసులు కూడా నిర్ధారించడం జరిగింది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ ధైర్యంతో సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాడు అనేది ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు ఉండొచ్చు, కూటమి నేతల్లో కొంత ఒక ముక్కు మీద వేలు వేసుకునే విధంగా ఈ యొక్క లేఖ రాయడం జరిగింది. అయితే మొత్తానికి సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి రిట్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే 8 వారాల లోపు దీనికి సంబంధించినటువంటి ఏ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయో కాకాని గోవర్ధన్ రెడ్డిపై ముత్తుకూరు, వెంకటాచలం, అదేవిధంగా నెల్లూరు, కావలికి సంబంధించినటువంటి ఇటు మంగళగిరి కార్యాలయం సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా మరో కేసు ఉంది. మొత్తానికి ఏ ప్రాంతాలకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఈ యొక్క కేసులు నమోదయ్యాయో ఆ స్టేషన్ పోలీస్ ఆఫీసర్లు కూడా హైకోర్టు నుంచి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ ఎంక్వైరీకి సంబంధించిన దాని మీద కూడా ప్రస్తుతం హైకోర్టు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా కూడా ఆయన మీద నమోదైనటువంటి కేసుల్లో నిజాలు ఎంతవరకు ఉంది, ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్లో కీలక పాత్ర పోషించలేదా, లేకపోతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై గత ప్రభుత్వంలో అసత్య ప్రచారాలు ఆయన వాట్సాప్ ద్వారా పంపించలేదా, అదేవిధంగా పోలీసులపై ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులని నడి రోడ్లో తిప్పుతాను, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అంతు చూస్తాననే మాట అనలేదా, అలా పలు రకాలైనటువంటి కేసులు అయితే నమోదు చేశారు. ఇవన్నీ కూడా వాస్తవాలు కాదా అంటూ కూడా ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద పూర్తి స్థాయిలో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఏదైతే కేసులు ఉన్నాయో వాటన్నిటిని సిబిఐకి అప్పగించాలా. సిబిఐ అప్పగిస్తే దాంట్లో దోషులు ఎవరనేది తెలుస్తా ఉంది. దీని మీద పూర్తి ఎంక్వైరీ సిబిఐ చేయాలా. నేను ఏపీ ప్రభుత్వం సంబంధించిన పోలీసుల మీద ఏమాత్రం మాకు నమ్మకం లేదంటూ కూడా ఆయన వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈ లేఖ ప్రస్తుతం దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. డెఫినెట్గా ఇప్పుడు మనం లేఖ చూస్తే కూడా మొత్తం 14 కేసులు నమోదయ్యాయి. అందులో 6 సోషల్ మీడియా కేసులు, 1 అక్రమ మైనింగ్, మరో 7 పీటీ వారెంట్లు అని సంథింగ్ ఏదో రాసుకుంటూ వచ్చారు. దట్టు మీ ఆదేశాలతో కనుక జరుగుంటే లేక బుట్ట దాఖలు చేయండి, లేదా మీ ఆదేశాలు కాకుండా మీకు తెలియకుండా నా మీద జరుగుంటే కనుక సిబిఐ విచారణ చేయండి అని. అసలు ముందు పోలీస్ విచారణ జరిగిన తర్వాత కదా అక్కడ ఏమి జరగట్లేదు కాబట్టి నాకు కావాలి ఇబ్బంది పెడుతున్నారనే అంశం మీద వెళ్తే మరోలా ఉంటుంది. లేదు మీరే ఆదేశించుంటారు మీ ఆదేశాలతోటే కాబట్టి అని ఇంత స్పష్టంగా రాస్తారంటే అసలు లేఖాస్త్రం ఎలా చూడాలి? అంటే మరొక అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారా ఈ లేఖల్ని?
ఖచ్చితంగా సతీష్, ఏదైతే ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పిన విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలా. ఏదైతే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేయాలా నా కేసులకు సంబంధించి, కూటమి ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చేస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 14 కేసుల్లో నన్ను నిందితుడిగా చేర్చడం జరిగింది. కొంతకాలం కూడా ఆయన రిమాండ్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో కూడా ఉండడం జరిగింది. అయితే ప్రధాన కారణం ఇక్కడ ఏం లేదు, ఒకటే చెప్పుకోవాలి. ఆయన మీద ఉన్నటువంటి కేసుల్లో దాదాపు మనం చూస్తే అక్రమ మైనింగ్ జరిగినటువంటి దాంట్లో ప్రధాన కీలకంగా కూడా ఇతని ప్రమేయంతోనే అక్రమ మైనింగ్ జరిగిందనేది ఒకవైపు పోలీసులు నిర్ధారణలో ఇటు ఇన్వెస్టిగేషన్లో కూడా తేలింది. ఏదైతే ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో అయ్యుండొచ్చు, పొదరకూరు పోలీస్ స్టేషన్లో అయ్యుండొచ్చు, అదేవిధంగా మంగళగిరికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో అనేక కేసులు కూడా నమోదయ్యాయి. ఏదైతే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, ఆయన వాట్సాప్ ద్వారా ఆయన ప్రమేయంతోనే ముందుకు వెళ్ళినటువంటి గ్రూపుల్లో స్ప్రెడ్ అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అత్యంత బాధాకరమైనటువంటి వాళ్ళ ఫ్యామిలీని భంగం కలిగే విధంగా అనేక పోస్టింగ్లు చేశారు. సో వీటి మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయ్యుండొచ్చు, వాళ్ళ యొక్క అనుచరులు కొంతమంది మంగళగిరి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేశారు. దీని మీద దర్యాప్తు చేశారు. సిట్ కూడా విచారణ చేసింది. సిట్ విచారణ చేసిన తర్వాత, పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత, అదేవిధంగా కోర్టులో ఉన్నటువంటి ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య దశాబ్ద కాలంగా కూడా ఈ యొక్క కోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో భారీ పెట్టుబడులు ఉన్నాయి, అదేవిధంగా ఆయన మీద నకిలీ పత్రాలను కూడా ఫోర్జరీ చేయించింది కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అనేది ఎవరైతే చేపించారో అతనే పోలీసుల ముందు చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద కాకాని గోవర్ధన్ రెడ్డిపై దాదాపు కూడా కేసు హియరింగ్ వచ్చే సమయంలో ఆ పత్రాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే ఆ పత్రాలన్నింటినీ దొంగిలించడం జరిగింది. దొంగిలించినప్పుడు అప్పుడున్నటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నెల్లూరుకు సంబంధించినటువంటి ఎస్పీ విజయరావు కూడా ప్రెస్ మీట్ పెట్టి కుక్కలు మురిగాయి, దాంట్లోనే దొంగలు పడ్డారు, ఈ పత్రాలు తీసుకోబోయన్నారు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సిట్ ఎంక్వైరీ చేసి దీంట్లో నిందితుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పడంతో ఒక్కసారిగా కూడా అందరూ ఆశ్చర్యపోయారు. అయితే మొత్తానికి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి 14 కేసులకు సంబంధించిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ప్రస్తుతం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ నరేష్.